ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ సైన్స్ అండ్ సైన్స్ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా ఈ కార్యక్రమంలో మనతో పాటు సహోదరులు రూబన్ గారు వచ్చున్నారు. రండి ఈరోజు కార్యక్రమంలోనికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం మీతో పాటు ఈ కార్యక్రమంలో కలుసుకోవడం. నేను వరుసగా ఈ యొక్క ప్రోగ్రాం ఒక్కొక్క ఎపిసోడ్గా చూస్తూ ఉన్నాను. ఎలాగా మీరు ఈ కార్యక్రమము ఈ విధంగా ఇంత సైన్స్ అండ్ సైన్స్ ఇంతగా ప్రమోట్ అవుతుందనుకున్నారా? మీరు ఏ మోటివ్తో ఆరంభించారు? ప్రైజ్ ద లార్డ్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్. యాక్చువల్గా ఇనిషియల్గా ప్రారంభించేప్పుడు అంతగా యోచించలా. ఒక 10 నుండి 15 ఎపిసోడ్స్ చేయొచ్చు అనేది నేను బ్రదర్ యోచించాం. ఓకే, నైస్. అండ్ ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఏం మాట్లాడతానన్నది తెలియదు. ఓకే. ఇంతకుముందు ఏదైనా గొప్పగా చేశానంటే అది లేదు. గాడ్స్ గ్రేస్లో చూస్తే ఇది చాలామందికి రీచ్ అయింది. ఆల్ గ్లోరీ ప్రైజ్ టు జీసస్. ఆమెన్. ఎందుకంటే నేను అది ఎదురు చూడలా. ఎన్ని ఎపిసోడ్స్ చేస్తానని కూడా నేను ఎదురు చూడలా. ఓకే బ్రదర్. అండ్ గాడ్స్ గైడెన్స్, మరి దేవుని యొక్క గైడెన్స్ ఖచ్చితంగా బ్రదర్ ఉండటం వల్ల చేయగలిగాం. కానీ మరి ఇంకేది కూడా హైయెస్ట్ రీజన్స్గా చెప్పలేను. ఓకే బ్రదర్, నైస్ 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 టు నో దట్. తర్వాత ఈరోజు ఈ కార్యక్రమంలో దేని గురించి మనం చూడబోతున్నాం? ఓకే, ఈరోజు మనము చూడబోయేది ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఫైన్ ట్యూనింగ్ అంటారు. అంటే బ్రదర్, అంటే ఏంటంటే ఒక అక్యూరసీ ఆర్ ప్రెసిషన్. అక్యూరసీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈవెన్ టంబ్లర్స్ మనకి తెలుసు. అవును తెలుసు. ఇది మనము టెక్నికల్గా స్టాక్ అని చెప్తాం. ఒకదానిపైన ఒకటి అమర్చడం స్టాక్ అంటాం. ఓకే. ఇప్పుడు ఈ టంబ్లర్ మీ చేతికి ఇస్తున్నా. ఓకే. ఇదొచ్చి ఖచ్చితంగా ఇది ఎవరో చేశారన్నందుకు మీరు ఏమేమి రీజన్స్ చెప్తారు? ఖచ్చితంగా దీని గురించి ఒక విషయం చెప్పాలంటే ఇది తయారు చేయబడి, లేకపోతే ఇలా అడుగుతా, ఎవరో దానిని తయారు చేసి ఆ షేప్ తీసుకొచ్చారు. ఓకే, తనంతటే తయారు కాలేదని మన కామన్ సెన్స్తో యోచిస్తే మీరు ఏమేమి రీజన్స్ చెప్తారు? ఖచ్చితంగా ఇది ఒక షేప్లో రావడానికి ఎవరైనా ఎఫర్ట్ వేసుంటారు. సరే తర్వాత ఇందులో చూస్తే ఒక డిజైన్ ఉంది. సరే, అన్నీ ఒకేలాగున్నాయి. తర్వాత అన్నీ కూడా ఒకదానిలో ఒకటి కూర్చుంటున్నాయి. ఒకేలాగా డిజైన్ చేయడం వల్ల కూర్చుంటున్నాయి అని నేను చెప్తాను. నాకు అర్థమైంది చెప్తున్నాను. మీరు చెప్పేది కరెక్ట్. చూడండి ఇందులో ఎంత అక్యురేట్గా పర్ఫెక్ట్గా ఉంటే ఇవి మ్యాచ్ అవుతున్నాయి. అవునండి. ఓకే. ఇది ఎంత అక్యురసీగా రెండిటికి ఒకే విధంగా గ్యాప్లో కరెక్ట్గా ఫిక్స్ అయ్యాయి. దీనిని బట్టి ఏం చెప్తామంటే ఇది వచ్చి ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఫైన్ ట్యూనింగ్ అని చెప్తాం. ఓకే ఓకే. సో సంబంధము లేకుండా ఉన్నట్టయితే ఇది ఇంత అక్యురేట్గా ఫైన్ ట్యూన్ అయ్యి అది ఫిక్స్ కాదు. ఖచ్చితంగా. దీనికి 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది అనాలజీగా ఉంచుకోండి. ఓకే. అనాలజీ అంటే మనం సాదృశ్యంగా ఉంచుకుంటున్నాం. ఇప్పుడు మనం చెప్పుకున్నది సాదృశ్యంగా మనసులో ఉంచుకొని 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. అది ఎలా అర్థం చేసుకుంటారో చెప్పండి. ఓకే. ఇప్పుడు సమీపకాలంలో ఒక 10 సంవత్సరాల్లో అధికంగా చెప్పబడుతున్న పేపర్లో కానివ్వండి, టీవీల్లో కానివ్వండి, అనేక చోట్ల చెప్పబడుతున్న ఒక విషయం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్ అంటున్నారు. అవును, ఖచ్చితంగా. భూతాపం కలిగి ఉండడం. అవును. సో ఈ భూమి ఉష్ణోగ్రత పెరగడం వల్ల అధిక వర్షం ఒక దగ్గర కురవడం, అధికంగా చలి ఉండటం, కొన్ని చోట్ల అధికంగా అభివృద్ధి ఉంది, పూర్తి సైకిల్ మారుతుంది అని చెప్తున్నారు. అది మాత్రమే కాకుండా ఇప్పుడు టెంపరేచర్స్ వల్ల చాలా మరి ఈ క్రిముల వల్ల వచ్చేటువంటి అంటువ్యాధులు, అవును, అది గ్లోబల్ వార్మింగ్ వల్ల అవుతుంది. అంటే మొత్తం మనుషుల ఆ భూమి నిర్వాహమే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల చేంజ్ అయింది. అందువల్ల హ్యూమన్ బీయింగ్స్కి చాలా సమస్యలు వస్తున్నాయి. ప్రకృతి విలయాలు, ఇలా పలు విషయాల్లో బాధింపుంది. ఇంకా చెప్పాలంటే అధిక ఉష్ణం వల్ల మనిషి మానసికంగా దెబ్బతింటున్నాడు. అవును అనే స్థాయికి చెప్తున్నారు. భూతాపం జరగడం అనేదేదో ఏదో కొన్ని డిగ్రీస్ పెరగడం కాదు. యావరేజ్ చూస్తే 0.89 డిగ్రీ సెల్సియస్ మారింది. 0.89 అంతే అంతే చేంజ్ అయింది. అంతే చేంజ్ అయింది. అది ఇంత పెద్ద ఇంపాక్ట్ తీసుకొచ్చింది. అది ఇంత గొప్ప చెప్పలేనంతగా ఇంపాక్ట్ తీసుకొచ్చింది. ఓకే, ఇంత గొప్ప ఇంపాక్ట్ వచ్చి ఈ 0.89 డిగ్రీ వచ్చి ఇంపాక్ట్ తీసుకొచ్చింది. అది వాళ్ళు ఏమంటున్నారు, ఇంకా 1 డిగ్రీకి వెళితే ఇంతకంటే పలు రెట్లు సమస్య అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఈ 0.89 అన్నది ఈ మంచు ఆర్క్టిక్ కూడా కరిగిపోయింది చూస్తున్నాం. అవును,
ఇప్పుడు మీరు చెప్పినట్టు 1 డిగ్రీ అంత పెరిగితే మొత్తం కనబడకుండా పోతుంది కాబోలు. అవును, 2 డిగ్రీలు మారితే వాళ్ళు చెప్తున్నారు 2 డిగ్రీలు ఇప్పుడు 0.89 డిగ్రీ నుండి 2 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిందంటే 99% ఈ నీటి అడుగు భాగంలో సముద్రంలో ఈ కోరల్స్ ఉంటాయి కదా, పగడపు దిబ్బలు, అవి 99% నాశనం అవుతాయి. ఇప్పుడున్నదానికంటే పలు రెట్లు అధికంగా మీకు చల్లదనం ఎక్కువ అవుతుంది, ఉష్ణం ఎక్కువ అవుతుంది, మానవులు జీవించడానికి ఇంకా కష్టమవుతుంది. అవును, ఇప్పుడే మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడే మనము అనేక రీతులుగా వెదర్ని మనం అంచనా వేయని స్థితికి వెళ్ళిపోయాం. అవును, ఎప్పుడు వర్షం కురుస్తుంది, మన ఊర్లలో అంతా మంచు కురిసే స్థాయికి వెళ్ళిపోయింది. మనం వ్యూహించలేకపోతున్నాం. చల్లదనం ఎక్కువ అయిపోతుంది, కొన్ని చోట్ల తట్టుకోలేనంత వేడెక్కుతుంది, ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు, ఎప్పుడు ఎండ అధికంగా ఉంటుందో తెలీదు, అన్నీ ఎక్స్ట్రీమ్ అయిపోయాయి. ఇవన్నీ కూడా జస్ట్ 0.89 డిగ్రీ చేంజ్ వల్ల ఎఫెక్ట్ అయ్యాయి. ఓకే. ఇప్పుడు నేనేం చెప్పదలుస్తున్నాను, ఫస్ట్ ఒక సాదృశ్యం చెప్పాను కదా, ఈ స్టాక్ టంబ్లర్స్తో చూపించాను కదా, ఇప్పుడు మీరు అదే సాదృశ్యాన్ని దీనికి అప్లై చేయండి. ఇవి రెండు ఫిక్స్ అయ్యే అక్యూరసీని బట్టి ఇది మీరు ఖచ్చితంగా ఎవరో తయారు చేసి ఉండాలి అని మన కామన్ సెన్స్తోనే యోచించి చెప్పగలం. ఖచ్చితంగా, డెఫినెట్గా. ఒకే ఒక డిగ్రీ చేంజ్ కావడం వల్ల ఇన్ని బాధింపులు కలగకుండా ఉండడానికి అక్యురేట్ అయిన డిగ్రీ వాటంతట కలుగుతుందా? ఖచ్చితంగా అవడానికి ఛాన్సే లేదే, అవకాశం లేదు. అవకాశమే లేదు. సో ఇదే అనాలజీ, ఇది రీజనింగ్. ఇవి రెండు మీరు అప్లై చేస్తున్నప్పుడు డిగ్రీ కూడా ఏ లెవెల్కి ఉంటే మనుషులు, జీవరాశులు కంఫర్టబుల్గా జీవించగలవు. ఇందులో ఒక విషయాన్ని మనం చూసాం, ఇలాగా పలు ఫైన్ ట్యూనింగ్స్ ఉన్నాయి. గ్రావిటీ ఒక ఫైన్ ట్యూనింగ్, టెంపరేచర్ ఒక ఫైన్ ట్యూనింగ్, ఒక్కొక్కటి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం. ఒకటి బాధించబడితే మరొకటి అవుతుంది. ఈ విధంగా వందలాది విషయాలు ఈ భూమిలో ఉన్నాయి. అవును, యాక్చువల్గా మరి ఈ ఇంజనీరింగ్ టర్మ్స్లో చూసినా కొన్ని పారామీటర్స్ అని చెప్తారు. కొన్ని విషయాలను మనము వాటిని నివారించలేము. అందులో చూస్తే ప్రెషర్, ఈ పీడనం అని చెప్తారు చూడండి. మన ఈ సీ లెవెల్ పీడనం అనేది ఉంటుంది. పైకి పోను పోను అంటే కొండపైకి వెళ్ళగా మనం ఫ్లైట్లో వెళుతున్నప్పుడు మన చెవులన్నీ కూడా మోసుకున్నట్టు అయిపోతుంది. ఇవన్నీ కూడా ఒక మనిషి వల్ల కంట్రోల్ చేయలేని విషయాలు. మీరు చెప్తున్నప్పుడు అందులో నుండి నేను అర్థం చేసుకోగలుగుతున్నా. ప్రెషర్ అనేది మన వల్ల కంట్రోల్ చేయలేని ఒక పారామీటర్ను అది నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. అది మనం ఎంతవరకని మన వల్ల తట్టుకునేంత లెవెల్కే వెళతారు. అదేలాగా సీ లెవెల్ క్రిందకెళ్తున్నప్పుడు ఎంతవరకు వెళ్ళగలరో చూస్తారు. అర్థమవుతుందని మీరు చెప్పదలసిన విషయం. అప్పుడు ఈ పారామీటర్స్ అన్నీ కూడా చూస్తున్నప్పుడు వాటంతటే వచ్చిందని నమ్మగలరా? అవకాశం అనేది లేదు, అలా జరగలేదు. అయితే మన ప్రజలు వీటన్నిటినీ కూడా సీ లెవెల్కైన టెంపరేచర్ తనంతటే అది వచ్చేస్తుంది. మీరు చెప్తున్నట్టు ప్రెషర్, ఎయిర్ ప్రెషర్, గ్రావిటీ అక్కడ మాత్రమే కరెక్ట్గా వస్తుంది. అన్నీ అవే వచ్చేయడం ఒక ఇర్రేషనల్ అయిన బిలీఫ్ని కంఫర్టబుల్గా నమ్ముతున్నారు. అవును. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఈ టెంపరేచర్ అనే మాట రావడం వల్ల అది చెప్తున్నా. అవును, మన బాడీ టెంపరేచర్ ఉంది. అవును, సెల్సియస్లో చూస్తే 37 డిగ్రీస్. అవును. ఒకే డిగ్రీ పెరిగిన ఆర్ లెస్ దెన్ 2% డీవియేషన్ అయితే మైల్డ్ ఫీవర్ అంటున్నాం. అవును. ఇంకొక డిగ్రీ ఎక్కితే 39కి వెళ్తే హై ఫీవర్. ఇప్పుడు ఇలాగ చూస్తున్నాం కదండి. ఫస్ట్ ఒక ఎనాలజీ చూసాం కదా, దృష్టాంతము స్టాక్తో మనం చూసాం కదా, అందులో అప్లై చేసి చూడండి. ఇది ఒక క్రిటికల్ ఫైన్ ట్యూనింగ్. అవును, ఖచ్చితంగానే. ఒకే ఒక డిగ్రీ పెరిగినా మనము నార్మల్గానే పనిచేయలేకపోతున్నాం. అవును. ఒకే డిగ్రీ తగ్గిపోయినా కూడా మన వల్ల నార్మల్గా పని చేయలేము. ఎందుకు ఒక 5% చేంజ్ వచ్చినట్టయితే హ్యూజ్ ఇంపాక్ట్ అవుతుంది. అవును, చాలా పెద్ద ప్రాబ్లం అంటుంటారు. చాలా ఇంపాక్ట్. 5% అన్నది +or-2 డిగ్రీయే కదా. అప్పుడు ఇటువంటిది కూడా చూసినట్లయితే ఫైన్ ట్యూనింగ్ తనంతటే రాల. సృష్టికర్త అయిన దేవుని బట్టే ఆయన ఇన్ఫినిట్ జ్ఞానం వల్ల ఇవన్నీ కూడా అక్యురేట్గా కూర్చొని సృష్టించాడు. ఖచ్చితంగా. ఇవేవి కూడా మనం యోచించకుండా ఒక ఇర్రేషనల్గా ఎవరో చెప్తున్నారనేది చూసి మనలో వచ్చి అధికమైన ప్రజలు ఈ సైంటిఫిక్ ఏథిజం వల్ల బాధించబడటం మన కంటికి ముందుగా చూస్తున్నాం. అవును, కొన్ని ఎపిసోడ్స్కి ముందుగా కూడా మీరు వాటిని వివరించారు. ఓకే బ్రదర్, మీరిప్పుడు చెప్తున్నారు ఈ విషయాలు ప్రజలు నమ్మడానికి
అనేక ఉదాహరణలు మీరు చెప్పారు. ఇది ప్రజలు ఇంకా అధికంగా నమ్మడానికి వేరే ఏవైనా కారణాలుంటాయా? ష్యూర్. అది యాక్చువల్‌గా మీరడిగేది ఒక క్రిటికల్ అయిన క్వెషన్. అది చాలా ఇంపార్టెంట్‌గా చూస్తున్నా. అంటే ఈ మిలిటరీలో సంయుక్త దాడి అంటారు. అన్ని వైపుల నుండి తాకిడి ఏర్పడుతున్నప్పుడు. అవును. అన్ని వైపులా తాకిడి అని చెప్పొచ్చు. అంటే లేక భూమి, ఆకాశము, సముద్రం. అవును. మీరు చెప్పినట్టు నేవీ నుండి తాకిడి ఏర్పడుతుంది. ఎయిర్ ఫోర్స్ నుండి తాకిడి, ఆర్మీ మూలంగా గ్రౌండ్ పైన అలా 3 వైపులా జరుగుతుంది. అలాగా పలు సైడ్ల నుండి ఈరోజు ఉన్నటువంటి ప్రజలకి ఇన్‌ఫ్లూయెన్స్ కావడంలో ఇష్యూస్ వస్తున్నాయి. సరే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే వాళ్ళు చదివే స్కూల్‌లో దీని గురించి మాట్లాడతారు. ఓకే. కాలేజీలో మాట్లాడతారు. అవును. పని చేసే చోట మాట్లాడతారు. అవును. ఇది చాలదనక మీడియా, న్యూస్, ఆర్టికల్స్, జర్నల్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఇలాగా అన్ని సైడ్ల నుండి ఏం చేస్తారంటే ఇలాగ సైన్స్ రిలేటెడ్ కార్యాలు తాము ఎరగకుండానే వస్తుంటాయి. ఓకే. వచ్చి వీళ్ళ ఆలోచన బుద్ధిని రీచ్ అవుతుంటాం. వింటుండగా వీళ్ళకి ఏమవుతుందంటే ఒక విధమైన ఒక బిలీఫ్. ఓ. అది పలు ఎపిసోడ్స్‌లో మీరు క్రింద చూస్తున్నట్టుగా కూడని సంభాషణ అనేటువంటి అవును. ఒక ఎపిసోడ్ ఇందులో చేశాం. హ్మ్. దీనికి ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మీరు ఒక వస్తువు కొంటున్నారనుకోండి. ఓకే. ఒక దుకాణంలో ఒక చీరో లేక ఒక క్లాతింగో తీసుకుంటున్నారనుకోండి. హ్మ్. అది ఎలాగ ఒక కస్టమర్ యొక్క డెసిషన్ ఇంపాక్ట్ చేస్తుందని చెప్తాను. ఇప్పుడు మీరు చెన్నైలో ఉన్నారు. చెన్నై యొక్క మార్కెట్ అని మీరు చూస్తే క్లాత్స్ అన్నీ కూడా చాలా అవును. ఎక్కువ ఉండే స్థలం. టీ నగరే అందులో చాలా ఫేమస్. ఫేమస్. బయట ఊర్ల నుండి వచ్చి తీసుకెళ్తారు. అవును. నేను చూశాను. చెన్నైలో ఉన్నప్పుడు చూశాను. రాష్ట్రమంతట్లో నుండి అక్కడికొచ్చి అన్నీ ఒకే చోట దొరుకుతాయి. వాళ్ళు వెవ్వేరు చోటకెళ్లాల్సిన పని లేదు. అన్నీ ఒకే చోట దొరకడం వల్ల మొత్తంగా పెద్ద పెద్ద ఏవైనా ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు పెండ్లి కార్యక్రమాలకి మొత్తంగా వచ్చేస్తారు. కుటుంబముగా రావడమంతా చూశాం. సో ఇందులో ఒక స్ట్రాటజీ చూస్తే కొంత ప్రత్యేకంగా చూస్తే తెలుస్తుంది. మీరు కొన్ని పెద్ద దుకాణాలకి వెళితే ఏసీ కొట్టు బయటికి తగులుతుంటది చూసారా? అవును. అదొచ్చి ఒక బండిలో వెళుతున్నప్పుడు కూడా అక్కడ ఒక 2 నిమిషాలు ఆగి వెళ్ళిన సంభవాలు కూడా ఉన్నాయి. మనం ఎండ తాకిడికి అక్కడ ఆగిపోతుంటాం. యాక్చువల్‌గా చూస్తే ఒక ఎయిర్ కర్టెన్ వేసి ఒక ఫ్యాన్ వేస్తే ఏసీ బయటికి రాదు, వేస్టేజ్ కాదు. అవును. అయితే పర్పస్‌గా తెరిచి పెడతారు. సరే. యాక్చువల్‌గా అది స్ట్రాటజీ. ఓకే. ఎండాకాలమో ఏదో ఒక సమయంలో అటువైపుగా వెళుతున్నప్పుడు ఏసీ అలా బయటకు కొడుతున్నప్పుడు అబ్బా! ఎటువంటి ఒక ఫీల్. ఆ ఫీలింగ్‌తో లోపలికెళ్ళేవాళ్ళు అనేక మంది ఉన్నారు. కాసే ఎండకి కొంతసేపు ఉండి వద్దాం. సో ఇప్పుడు పర్చేస్ చేసే వాళ్ళును ఇది చూసి లోనికెళ్ళేవాళ్ళు చాలామంది ఉంటారు. అవును. నెక్స్ట్ స్టెప్ లోనికెళ్తారు. ఒక పట్టుచీర తీసుకుంటారనుకోండి. సరే. మీరు ఆ సెక్షన్‌కి వెళ్ళిన వెంటనే అక్కడ ఒకవేళ వ్యూవర్స్ కూడా కలిగి ఉండొచ్చు. ఒక పెద్ద షాపు. సరే. ఒక 7, 8 ఫ్లోర్స్ ఉంటాయి ఆ షాప్‌కి. పట్టుచీర సెక్షన్‌కి వెళ్తున్నారనుకోండి. లోనికి వెళ్ళిన వెంటనే వేరే ఫీల్ వస్తుంది. ఎందువల్ల? దాన్నే ఏం చెప్తారంటే విజువల్ మెర్చండైజ్ ఆర్ సెన్సరీ మెర్చండైజ్ అని చెప్తారు. ఓకే బ్రదర్. ఇంకా కొంచెం వివరించు. విజువల్ మెర్చండైజ్ అంటే ఏంటంటే మీరొక విషయంలోనికి వెళ్ళిన వెంటనే మీరు చూసిన దాన్ని బట్టి మీ యొక్క ఫీలింగ్స్ వచ్చి ఇంపాక్ట్ అవుతాయి. ఓ, అర్థమైంది. మీరు చెప్పదలిచింది అర్థమైంది. ఇంకా కొంత సింపుల్గా చెప్పాలంటే ఈ పట్టు సెంటర్లోనికి వెళ్తున్నారనుకోండి. అక్కడ ఒక చక్కటి వాసన లేక వీడియో వేస్తుంటారు. మేము రాజుల కాలం నుండే ఈ యొక్క వృత్తిలో బాగా ఆరితేరిన వారము. ఇది వీడియోలో వెళ్తుంటుంది. లోనికెళ్తే ప్యాలెస్ లానే ఉంటుంది చూడటానికి. అవును. వారి యొక్క వెల్కమే వేరే లెవెల్లో ఉంటుంది. వారు మనల్ని స్వాగతించడమే. అవును. మనల్ని ఏదో ఆ రాజమర్యాదలతో ఆహ్వానించే విధానం మనల్ని ఆకట్టుకుంటుంది. బాగా చెప్పారు మీరు. ట్రూ. అప్పుడు లోనికి వెళ్ళిన వెంటనే ఆ దృశ్యాలు, వుడ్ వర్క్స్ కానివ్వండి, లేక ఒక అంతఃపురం ఎలాగుంటుందో అటువంటి ఫీల్ మనకు తెలియకుండానే వస్తుంది. ఆడు తర్వాత ఇక లోనికి వెళితే నేనొక రోజు వెళ్ళా కొట్టుకి. సరే. వెళ్ళి ఎన్ని లైట్లు ఉన్నాయో చూశాను కూర్చుని. ఒక ఫ్లోర్లో ఓకే. 5 నుండి 800 లైట్స్ ఉన్నాయి. అలా ప్రత్యేకించి ఆ సెక్షన్లో మాత్రమే. ఆ ఫ్లోర్లో మాత్రమే 500 లైట్లు. దాదాపు 1000 లోపల. దానికే వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టుంటారు. దానికే ఎన్నో క్రోర్స్ కరెంట్ బిల్ వస్తుంది. ఖచ్చితంగా. ఇంకా కొంత మీరు ప్రత్యేకించి గమనిస్తే వ్యూవర్స్ కోసం చెప్తున్నాను. పట్టుచీరల సెక్షన్లో ఎల్లో లైట్ ఉంటుంది. ఎందువల్ల? అప్పుడే కదా పట్టు మీకు మెరుస్తూ ఉంటుంది. మీరు చెప్పేది కరెక్ట్ బ్రదర్. మనము ఉదాహరణకి ఒక చొక్కాని కొంటున్నాం. నాకు జరిగిన సంభవం.
మంచి డార్క్ నేవీ బ్లూ చొక్కాని కొనుక్కొనొచ్చా. ఓకే. కానీ ఇంటికొచ్చి చూస్తే అదొచ్చి నీలం రంగులో నెమలి కలర్ ఉంది గదా, అలాగుండింది. అప్పుడు మీరు చెప్పిన ఆ ఆధారమే. అవును. లైట్లో చూస్తున్నప్పుడు నేననుకున్న కలర్ కనపడుతుంది. ఇంటికొచ్చి చూస్తున్నప్పుడు నా లైట్‌కి అది నార్మల్ కలర్‌గా తెలుస్తుంది. అవును. ఇంకొకటి మీరు షర్ట్ అని చెప్పడం వల్ల చెప్తున్నా. షర్ట్ మంచి క్వాలిటీ అని ఎలా కనిపెడతారు? దానిపైనున్న బ్రాండ్‌ని చూసి. బ్రాండ్ చూస్తారు. వేరే పట్టుకుని చూస్తాం కదా! అవును. అవును. అది ఖచ్చితంగా స్మూత్‌గా ఉందా? స్మూతా కాదా అని చూస్తారు. దాని కింద స్పాంజ్ వంటి మెటీరియల్ పెట్టుంటారు చూసారా? అవును. లోన చిన్నగా లేయర్ పెట్టుంటారు. లేయర్ ఉంచుతారు కదా! ఆ లేయర్‌తో మీరు పట్టుకుని చూస్తే మీకు చాలా సాఫ్ట్‌గా ఉంటది. ఏ చొక్కా తీసుకున్నా అలా సాఫ్ట్‌గానే ఉంటది. ఉంటుంది. ఓకే బ్రదర్. ఇదే సెన్సరీ మెర్చాండైజ్ అంటారు. ఓకే. సరి. మీరు లోనికి వెళ్ళిన వెంటనే ఫీల్, లైటు, సెటపు ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ యొక్క డెసిషన్ మేకింగ్ చాలా మారిపోతుంది. ఇవి ఇంతవరకు చేసేవన్నీ న్యాయమైన సేల్స్ యుక్తి అని చెప్పొచ్చు. సరి. ఇందులో కొంత ఫ్రాడ్ యుక్తి కూడా ఉంది. ఏ మారుస్తారు? అవును. మీరు కొట్టుకి వెళ్ళి షర్ట్ వేసి చూస్తారు. హ్మ్. కడుపు మీకు కనబడదు. అవును బ్రదర్. ఇంటికొచ్చి వేసి చూస్తే అన్ని వైపులా అద్దాలు పెట్టుంటారు. అన్ని సైడ్లో అద్దాలు పెట్టి ఒక 10 లైట్లు ఉంటాయి. అక్కడ వేసి చూస్తే మనం స్లిమ్‌గా కనబడతాం. మన స్ట్రక్చర్‌కి ఆ చొక్కా కుట్టినట్టు ఉంటది. చొక్కా కుట్టించినట్టు చాలా స్లిమ్‌గా కనబడతాం. అవును. ఇంటికొచ్చి చూస్తే పొట్ట పెద్దగా కనబడతాం. ఖచ్చితంగా బ్రదర్. ఉంటుంది. దీనికి ఒక గ్లాస్ ఉంది. ఓకే. మీరు స్క్రీన్‌లో చూస్తున్నట్టు ఈ అద్దంలో చూస్తే ఒక 15-20% మీ సైజుని చిన్నగా చూపిస్తుంది. అంటే మనిషి యొక్క నిజమైన షేప్‌ని తగ్గించి చూపిస్తుందంటారు. తగ్గించి చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా చేసే ఈ వస్తువులు అమ్మే ఒత్తిడిలో బిజినెస్ హౌసెస్ ఈరోజు అలాగున్నాయి. ఆ స్థాయికి ఈరోజు ఉండేటువంటి లైఫ్ స్టైలే అలాగ ఉంది. అలాగా అయిపోయింది. అప్పుడు యోచించి చూడండి. మీరు వెళ్ళి ఇంపాక్ట్ అవుతున్న విషయం, హ్మ్. ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు ఒక విషయం, అవును. ఇవన్నీ కూడా చూసే మీ డెసిషన్ ఇంపాక్ట్ అవుతుంది. మీ చాయిస్ దీన్ని బేస్ చేసే ఉంటుంది. ఓకే. అదే ఏం చెప్తారంటే మార్కెటింగ్లో సెన్సరీ మెర్చండైజ్ ఆర్ విజువల్ మెర్చండైజ్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ఈ బ్రేకింగ్ న్యూస్ అనేది మీరు గమనించారా? అవును. ఏదైనా ఒక న్యూస్ ఛానల్ చూస్తున్నప్పుడు అవును. మనమేదో చూస్తూ ఉంటాము. గబాల్న ఒక మ్యూజిక్‌తో బ్రేకింగ్ న్యూస్ అని వస్తది. సడన్‌గా ఏదో ఒక సౌండు, తర్వాత అందులో డార్క్ బ్లూ లేక డార్క్ రెడ్‌లో ఒక పెద్ద గ్రాఫిక్సు, అవును. తర్వాత ఒక సీరియస్ అయిన ముఖంతో ఒకరు కళ్ళజోడేసుకుని మనం ఆ మ్యూజిక్ వస్తేనే ఇంటిలో ఏ మూల ఉన్నా గాని ఆ టీవీ దగ్గరకొచ్చేస్తాం. తెలియకుండానే వచ్చేస్తారు. మనకు తెలియకుండా వచ్చేస్తాం. అందులోనూ ఒకరు ఒకలాంటి టోనుతో గ్లోబ్ వాంట్స్ టు నో అని సీరియస్గా చెప్తూ ఆరంభించినప్పుడు మనం ఏమనుకుంటాము, ఏదో ఒక సివిరైన బాధించే విషయాన్ని చెప్తారేమో. ఏదో ఒక విషయం జరిగింది, అది చెప్పబోతారేమో. అందులో ఏమీ ఉండదు. మనకది సంబంధించిన విషయంగానే ఉంటుంది. అయితే ఈ సౌండ్ని, ఈ ఆడియోని, తర్వాత అందులో వచ్చే గ్రాఫిక్స్ని, ఆ యాంకర్ యొక్క సీరియస్ ముఖాన్ని చూస్తున్నప్పుడు మనకి తెలియకుండానే మన మైండ్ ఏమవుతుంది, వాడు చెప్పేదానికి లీనమవుతుంది. వాళ్ళు చెప్పేది నమ్మాలనేటువంటి ఒక స్థాయికి మనం వచ్చేస్తాం. నమ్మడం కంటే వినేటువంటి కండిషన్కైనా మీరు వస్తారు. అవును. ఎంత పని ఉన్నప్పటికీ మొదటగా అది తెలుసుకొని తర్వాత చేద్దాం అనుకుంటాం. అవును, అన్నిటినీ మర్చిపోతారు. ఇది చూసి 5 నిమిషాలు అక్కడ నిలబడకుండా పోలేం. సో ఇవన్నీ కూడా చేరిస్తేనే సెన్సరీ మార్కెటింగ్ అని చెప్తారు. సరే బ్రదర్. ఇప్పుడు సమీప కాలంలో జరిగిన ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పి మనం కంక్లూడ్ చేద్దాం బ్రదర్. డాయర్ అనే ఒక బ్రాండ్, ఇది న్యూస్లో ఫేమస్ అయ్యింది. ఇప్పుడు మనం చూడబోయేది ఆ న్యూస్లో తెలుసుకున్నది చెప్తున్నా. డాయర్ అనే బ్రాండ్ మీరు విన్నారా? నేను విన్నది లేదండి. ఓకే. ఇది యూరోపియన్ బ్రాండ్. ఓకే. లేడీస్కి వచ్చి ఈ బ్యాగ్స్ తర్వాత షూస్, ఆ తర్వాత వీళ్ళు క్లోతింగ్స్ అని చేస్తున్నారు. ఇక్కడ ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ ఒక రైడ్ చేస్తున్నారు కంపెనీని. ప్రత్యేకించి వివాహాన్ని రేట్ చేస్తారు. కంపెనీని ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ బ్యాగ్స్ అన్ని కూడా చూస్తే 2.5 నుండి 3 లక్షలు ఉంటాయి. ఒక సాధారణ బ్యాగు 2.5 లక్షలు. 2.5 లక్షలు, 4,000 5,000 డాలర్లకంతా అమ్ముతున్నారు. సరే. ఓకే. 2.5 3 లక్షలు 4 లక్షలకంతా అమ్ముతున్నారు. సరే. ఏంటొక ఆశ్చర్యమైన విషయం అంటే, ఇప్పుడు ఎవరన్నా పాత చెప్పులు అమ్మి మీరు చూసారా? చెప్పులు ఎవరండి పాతవి? నేనేసుకున్న చెప్పే మీరేసుకోరు. వేసుకోము, తిరిగి నేనేసుకోను. వేయము. అవును.
ఓఎల్ఎక్స్లో ఈ బ్రాండ్ చెప్పులు 20,000 రూపాయలకు అమ్ముతున్నారు. అంటే సెకండ్ హ్యాండ్గా కొనుక్కోవడానికి ఇంకొకరు వాడిన వస్తువు 20,000కి. అవును, సరే. అటువంటి బ్రాండ్ ఇది. హ్మ్. ఈ కంపెనీకి వెళ్ళి రేడ్ చేస్తున్నారు. అక్కడ వర్కర్స్కి సరి అయిన వస్తువులు వాళ్ళకి కల్పించలేదు అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేసే స్థలాన్ని రేడ్ చేశారు. సరే. అప్పుడు ఒక ముఖ్యమైన పీస్ ఆఫ్ ఎవిడెన్స్ వీళ్ళకి కనపడుతుంది. ఒక బ్యాగు 4,000, ఆ $3,000 అమ్మే బ్యాగ్. మన ఊరు డబ్బుకి 2.5 లక్షల ఖరీదు. అది వీళ్ళు మరొక సప్లయర్ నుండి కొంటారు కదా, హ్మ్. వీళ్ళే చేయరు. సో వాళ్ళు చేయరన్నమాట. అవును, చాలా కంపెనీస్ ఇలాగే చేస్తూ ఉంటారు. అర్థమవుతుంది. ఇంకొక కంపెనీ నుండి వారు కొనుక్కుంటారు. హ్మ్. వీళ్ళు అడిగే రీతిలో వాళ్ళు చేసి ఇవ్వాలి. హ్మ్. సరే. దానికి వీళ్ళు పే చేస్తున్న వాల్యూ చూస్తే జస్ట్ $57. Recently, Italian prosecutors investigated the factories of Dior and Armani, and this is what they found: unsafe working conditions and illegal workers. But more importantly, they stumbled upon a crucial piece of information. Dior pays its suppliers $57 to make a bag. $57. That's around 5,000 Indian rupees for one bag. That's what it costs Dior, $57. Do you know how much they sell it for? Around $2,800. That's nearly 2.6 lakh Indian rupees, which is 50 times the cost of making. $57లకు ఒక వస్తువు కొని అది ఒక $2,000-3,000 అమ్ముతున్నారు. అవును, ఈ $57 రఫ్గా వేస్తే ఒక 5,000కి వస్తువు కొని 2,38,000 రూపాయలకి అమ్ముతున్నారు. ప్రాఫిట్ మార్జిన్ చాలా ఎక్కువగా ఉంది. 50 రెట్లు. ₹1 కొని ₹50 అమ్మడం. అప్పుడు మీరు యోచించి చూడండి, అయితే క్వాలిటీకి ప్రజలు కొంటున్నారా? ఎందుకంటే 5,000 రూపాయలకే అది కొంటున్నాడు. అవును. 5,000 రూపాయలకి ఏం చేయగలడో అదే చేస్తాడు. హ్మ్. అయితే ప్రజలు దీన్ని విల్లింగ్గా కొనుక్కునేటువంటి అమౌంట్ 2.5 లక్షలు. హ్మ్. ప్రజలు క్వాలిటీని చూసి కొంటున్నారా? లేదు. లేదు. లేదండి. ఈ కనిపెట్టిన విషయం న్యూస్లో అంతా వచ్చింది, పబ్లిక్గా తెలిసింది. అప్పుడు మీకు క్వశ్చన్ వస్తుంది, వీళ్ళకే ఖర్చే ఉండదా? హ్మ్. అవును. ఇప్పుడు ఇంత తక్కువైన రేటుకి కొని ఇంత అధికంగా అమ్ముతున్నారంటే దీనికి ఏదో ఒక ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరత ఎక్కడో ఉంది కాబట్టి. అవును, ఏదో ఒక ఖర్చు చేయాలి కదా. ఖర్చు వీళ్ళు వస్తువు కొని పెట్టడం కాదు. 5,000 రూపాయల వస్తువుని 2.5 లక్షల రూపాయలను నమ్మించడానికి ఏ విధంగా మార్కెటింగ్ చేయాలో దానికోసం ఖర్చు పెడతారు. అంటే ఆ యొక్క వస్తువు యొక్క నాణ్యత మార్చకుండా అది అమ్మడానికి ఏం చేయగలరో అదే చేస్తున్నారు. అవును, ఇది ఇంత కాస్ట్లీ అయిన వస్తువు అని కస్టమర్ని నమ్మించడానికి ఓ ఎక్కడ ఖర్చు చేస్తే కస్టమర్ నమ్ముతాడో అంతటికీ ఖర్చు పెడతారు. లైక్ అక్కడున్న షోరూమ్స్, హ్మ్. పెద్ద పెద్ద సిటీస్లో పెద్ద పెద్ద షోరూమ్స్, దానికి లక్షల్లో కోట్లలో స్పెండ్ చేస్తారు. రెంట్ అంత కాస్ట్ ఉంటుంది. అక్కడ ఉండే స్టాఫ్, ఆ తర్వాత అది ప్రజెంట్ చేసే విధానం, హ్మ్. సెలబ్రిటీ ఎండోర్స్మెంట్, హ్మ్. ఓకే. దీనికే ఖర్చు పెడతారే గాని ప్రోడక్ట్కి వాళ్ళు ఖర్చు పెట్టరు. Luxury brands are preying on people's sense of insecurity and need for social validation. You may be thinking you're paying for premium leather and craftsmanship, but actually, you're paying for the glitzy marketing campaigns and the fancy stores. మిగతా కార్యాలన్నిటికీ వాళ్ళు ఖర్చు పెట్టి ఆ వస్తువు యొక్క నాణ్యతను పెంచాలనే ఉద్దేశం వారికి లేదు. అవును, సరే. ఎందుకు ఖర్చు పెడతారంటే ఒక పనికిరాని వస్తువైనా కాస్ట్లీ అయిన వస్తువుని నమ్మించడానికి ఏ విధంగా ఖర్చు పెట్టాలో అంతా వాళ్ళు చేస్తారు. అంటే ఒకరు ఏమారడానికి ఏమేమి చేయాలో వారు చేస్తారు. మీ భాషలో ఏమార్చడం, వాళ్ళ భాషలో స్ట్రాటజీ. సరే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామని చాలామంది ఆలోచిస్తుంటారు. ఎవల్యూషన్ థియరీ అన్న దాంట్లో ఏమీ ఉండదు. హ్మ్. అదే పలు ఎపిసోడ్స్లో చూస్తూ ఉన్నాం. చూసాం. ఈ సైన్స్ అండ్ సైన్స్ అన్నది ఈ ఎవల్యూషన్ అడ్రస్ చేయడానికే మనం ఆరంభించాము. ఎవల్యూషన్ థియరీస్లో వీళ్ళు చెప్తున్న స్టోరీస్లో ఏది కూడా ఉండదు. ఏదో కథలు ఉంటాయి, లేక ఇర్రేషనల్గా ఉంటుంది, లాజికే లేకుండా ఉంటుంది, కామన్ సెన్స్ కూడా లేకుండా ఉంటుంది. అవును. ఏది లేకుండా ఉన్నా గానీ ఈ 5,000 వస్తువు 2.5 లక్షలకు అమ్మడానికి ఆ ప్రజెంట్ చేసే విధానం ఉంది కదా. అవును. అందులో చిక్కి తలకిందులవుతున్న వాళ్లే ఈనాటి కూటం. బైబిల్ నుండి కంపారిజన్ చెప్పాలంటే ఆహాబు రాజు దగ్గర 400 మంది ప్రవక్తలు ప్రవచిస్తారు. 400 మంది ఒకే విషయం చెప్తారు. అవును. అవును. ఆ సంభవం వారి యుద్ధానికి వెళుతున్నప్పుడు అప్పుడు ఒక ఆలోచన అడగడానికి కోసం వస్తారు. అవును, అవును. అందులో ఒకడేం చేస్తాడు, డెమో కోసం అంటూ ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి ఇస్తాడు. అవును. ఓకే. అయితే ఒకే ఒక నిజమైన ప్రవక్త మాత్రం
నువ్వు వెళ్ళి తిరిగి రావు అన్నది స్పష్టంగా చెప్తాడు. అవును, మికాయా అనే ఒక ప్రవక్త మాత్రం ఇతనికి విరోధంగా ప్రవచనం చెప్తాడు. విరోధము కంటే సత్యమైన మాటను చెప్తాడు. అప్పుడు నార్మల్గా చూస్తే 400 మంది ఒకటే చెప్తున్నారు, ఒకే విషయం చెప్తున్నారు. ఒకే విషయం చెప్తున్నారు. వీళ్ళందరూ ప్రవక్తలైన విషయాన్ని వాక్యం చెప్తుంది. అవును, వీళ్ళేమీ ప్రవక్తలు కాకుండా లేరు, వీళ్ళు కూడా ప్రవక్తలనే వాక్యం చెప్తుంది. అవును, ప్రవచనం చెప్పేటువంటి వాళ్ళు. అప్పుడు వీళ్ళు చెప్పేవన్నిటినీ కూడా వింటూ ఉమ్, ఆహాబ్ ఏం చేశాడు? ఏమారిపోయాడు. ఏమారిపోయి యుద్ధానికి వెళ్ళి తన పతనం అక్కడే ముగిసిపోతుంది. నిజంగా ఆ మంచి ప్రవక్త చెప్పినటువంటి విషయం జరిగింది. అదేవిధంగా ఈరోజుండే ప్రజలకి విశ్వాసులను చేర్చి ఈ సంయుక్తి దాడి అని చెప్పాను కదా, అవును, ఈ విధంగా ఇలాగలాగా ఆయన చెప్పాడు ఏం చెప్పాడని చాలా విని విశ్వాసుల్లోనూ కొంతమంది మార్గం తప్పిపోవడం కూడా చూస్తున్నాం. అంటే ఈ సమాజము, అది మాత్రం కాకుండా మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒక ఒత్తిడిని తీసుకొచ్చి వారు ఆ విషయాన్ని నమ్మే ఒక తన్మయానికి విశ్వాసులు కూడా వెళ్ళిపోయారంటున్నారు. అవును, విశ్వాసులు వెళ్ళిపోతే దేవుణ్ణి ఎరుగని వారి పరిస్థితి ఏంటి? అవును, అన్నీ కూడా తెలిసిన విశ్వాసులే వైదొలుగుతున్నప్పుడు, లేక ఇటువంటి విషయాన్ని నమ్ముతున్నారంటే వాళ్లకే ఆ దేవుని వెలిగే లేదే. అవును, వాళ్ళు ఈజీగా దారి తప్పిపోతారే. అవును. అవును, ఇంకా మరి చెప్పాలంటే ఈరోజు మాట్లాడుతున్న ఈ ఎవల్యూషనరీ సైంటిస్టులు ఒక 50 రూపాయలు 55,000 వస్తువు 2.5 లక్షలని కొంటున్నారు కదా, ఆ హైప్లో పడిన వాళ్ళే చాలామంది. ఓకే. మనం అనుకుంటున్నట్టు విశ్వాసులో సాధారణ ప్రజలు మాత్రం కాదు, ఈ సైంటిఫిక్ ఏథిజంని ప్రమోట్ చేసేవాళ్ళు ఇలా ఏమర్చబడ్డారన్న విషయం మర్చిపోకూడదు. ఇది ఎవల్యూషన్ని ప్రమోట్ చేసి మాట్లాడే ఆ ఎలైట్ కోసం ప్రార్థించాలని నా ఆకాంక్ష. ఇది ఒక అవగాహన. అవును, మన ప్రజల్ని మాత్రమే మనం ఫోకస్ చేయడం కాదు, విశ్వాసులు మాత్రం కాదు, వీళ్లు తప్పిపోవడానికి కారకులైన వారు కూడా రక్షింపబడాలని మీరు ప్రార్థన చేయమంటున్నారు. ఖచ్చితంగా. చాలా మంచి విషయం చెప్పారు బ్రదర్. అద్భుతమైన ఈ విషయాన్ని ఆ ఆరంభములో మీరేది చెప్తున్నారో అర్థం కాలేదు, కానీ అద్భుతంగా అది వివరించి అర్థమయ్యేట్టు చెప్పారు. ఇది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. ఈ విధంగా దారి తప్పేవారికి ఇది ఒక అవేర్నెస్ లాగా వారికి ఉంటుందని నిశ్చయంగా విశ్వసిస్తున్నా. థ్యాంక్ యూ. ఈ ఎఫర్ట్ వేసి మాకు చెప్పించి మీ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్.